డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. కాల్రో కూడా నాకు ఎవిడెన్స్ ఉంది. మీరు అది విన్నరో లేదు? అది కరెక్ట్గా వినలేదు. నేను వినిపిస్తాను. అమ్మో పెద్ద విషయమే. బ్రేక్ఫాస్ట్ చేస్తే బయలుదేరాం. ఎక్కడికి అక్క? విజయవాడ. ఇప్పుడా? మరి నేను బట్టలు ఎదురు చేద్దాంలే. ఏదో వెళ్ళి బట్టలు తీసుకుని అంటారు. అటు నుంచి వెళ్ళిపోవచ్చు. అటు నుంచి వెళ్ళాలి కదా మనం. లేదు, రింగ్ రోడ్ ఎక్కాలి. బట్ నువ్వు కాల్ అయిపోయాక చెప్తా. హలో, గుర్తుపట్టలేదు ఇంకా పిల్లలు. ఒకసారి హాయ్ చెప్పమ్మా. చింటూ అంకుల్, ఐ ఆమ్ లక్ష్మి. చూసారండి ఎంత పెద్ద సెలబ్రిటీ అయిపోయినా లావణ్య ఎక్కువ వల్ల. థ్యాంక్స్ ఫర్ హర్ డైలాగ్. లావణ్య, చింటూ, లక్ష్మి 3 పేర్లు కన్ఫర్మ్ చేసి వినండి. అందరూ నన్ను గుర్తుపట్టేస్తున్నారు. ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా మీకు? సరే, టాపిక్ మళ్ళీ ఎట్లా పోతుందాగు. ఇలాగుంటది అయ్యింది వయసు, ఆ చూకి తీసి ఏమైందో సిచ్యువేషన్ ఏంటి? మీరు అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే సాయి 50 లక్షలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు. మన ఇద్దరం కలిసి మోసం చేశాం వాడిని. మీకు తెలుసా నా అకౌంట్ బ్యాలెన్స్ నా దగ్గర 18, 20, 40, 50 కోట్లు ఉన్నాయి. ఇచ్చాడా? నేను ఎప్పుడు 8, 9 బిట్ కాయిన్స్ ఉన్నాయి. అసలు ప్రపంచం నేనే అన్నాడు. అదే అమ్మా, ఇచ్చాడా? ఎప్పుడు ఇవ్వలేదు. ఇస్తానన్నాడు, అడిగాను, నాకు అర్థమైంది డ్రామా అన్నాడు. అతనికి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా. రాత్రితో టెక్స్ట్ చేశా సార్కి చాలా థ్యాంక్స్ అని పెట్టారు. నేను చేయలేదు సార్ అన్నా, నమ్మలేదు. ఎవరక్క సార్? నమ్మలేదంటే ఎందుకో తెలుసా? సార్ ఎవరికైనా చెప్పుంటే బాగుండేది. అరే ఎవరైనా ఒక 2 అమ్మాయిలు లేరా శేఖర్ భాష గురించి ఫోన్లో డిస్కస్ చేసేవాళ్ళు? షుగర్ భాష గురించి ఎవరైనా మాట్లాడేవాళ్ళు? అదే ఇట్లా యూట్యూబ్లో ఆడియో ర్యాండమ్గా అమ్మాయిలే ఉంటారు. మనం అమ్మాయి కావాలి. అమ్మాయి ఉండగదక్క, చూపిస్తే కూర్చోలేదు. వాడి వాయిస్ గుర్తుపెట్టకూడదు. శేఖర్ భాష ఈ పిల్ల మాట్లాడితే గుర్తుపెడతాడు. లేదు, ఇంకో అమ్మాయి ఉంది. ఉంది. సో ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడే ఉంది అని నేను ఎలా ప్రూవ్ చేయగలను? ఇప్పుడు ఈ కాల్ రికార్డ్ ఉంది, సరే కొంతవరకు అడ్మిట్ చేసుకోవచ్చు. బట్ లేనప్పుడు నాకు ఇది ఒక ప్రూఫ్ వచ్చింది. బట్ అంతకుముందు జరిగిన కాన్వర్సేషన్లో ఆవిడ అక్కడ ఉంది అని తెలుసు, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్. ఉందని చాలామంది చెప్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు చాలామందే చెప్తున్నారు మనకి. సో ఆవిడ ఇంతకుముందు కిరణ్ అనే ఒక ఆయనతో ఎవరితో ఉండేది. ఓకే, ఈ లావణ్య అనే ఆవిడతో కిరణ్ అనే అతను చాలా రోజులు ట్రావెల్ చేశాడు. ఆ కిరణ్ అనే అతనితో ఏదో గొడవ అయింది. వాడు బయటకు వచ్చి అన్నీ ఫోన్ చేసి చెప్పడం మొదలుపెట్టాడు. ఇది ప్రభాకర్ వస్తున్నాడు, ఈ పడాల లక్ష్మి అక్కడే ఉంటుంది, ఆ స్విమ్మింగ్ పూల్ లాయర్ ఒక ఆయన కూడా అక్కడే ఉండేవాడు, ఇలా ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ, అదొక సానికొంపలాగా తయారైంది, రింబోలా. కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే వస్తున్నారు మిత్రులు, వాళ్ళు వీళ్ళందరూ కలిసి పార్టీ ఎలా చేసుకుంటారు, వీళ్ళు అన్నీ చెప్పుకుంటూ వాడు చెప్తున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని మస్తాన్ సాయి కూడా రిఫ్లెక్ట్ చేశాడు. ఈ జర్నలిస్టులకి ఏం పని? అందరు కాదు, కొంతమంది. అదే ఓకే, కొందరు ఎవరైనా ఉంటారు కదా. ఇప్పుడు కొంతమంది తాగుతారు, కొంతమంది సిగరెట్ తాగుతారు. అంతకు మించి అంటే ఆవిడ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం మాల్పోయా ఇది చూడ ట్రై చేయని చెప్పి అందనుకో. బేసికలీ ఈవిడ అలవాటు చేస్తుంది అనడానికి మనకి సాక్ష్యాలు ఉన్నాయి. అది కూడా చూపిస్తాను నేను. ప్రీతికి ఇచ్చింది అని ఆ అమ్మాయి కన్ఫెస్ చేసిన పెద్ద ఎపిసోడే జరిగింది మనకి. అవును, ఆ రోజున మనకి దానికి సాక్ష్యం లేదు, బట్ ఇవాళ సాక్ష్యం ఉంది. మీకన్నీ పంపిస్తాను. అది ప్రీతి, ఇది లావణ్య. అండ్ లావణ్య డ్రగ్స్ చేస్తున్నట్టుగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సరే, ఆవిడ డ్రగ్స్ చేస్తే ఆవిడే పోద్ది, ఆవిడ విక్టిమ్ గారు చూద్దాం, లేకపోతే ఏదో రీహాబిలిటేషన్కి పంపిస్తారు. బట్ ఇట్లా చిన్నపిల్లలకి నేను మీకు గుర్తుందో లేదో నేను ఇదే వాదిస్తుంటే అవును నా మీద చెప్పు విసిరి ఎగ్జాక్ట్లీ అవును ఆ రోజు నాకు సాక్ష్యం లేదు, స్టూడియోలో ఇవాళ సాక్ష్యం ఉంది. ఏముంది? ఇలా చిన్నపిల్లలకి చేశారు, అది చేసండి. అమ్మాయి రాబోతోంది, ప్రీతి రాబోతోంది, ప్రీతి వచ్చి సాక్ష్యం చెప్పబోతుంటే రక్కస్ చేసి ఆయన అదే పనిగా నా మీద కావాలనే కేసు పెట్టించి, అప్పటిదాకా నా జీవితంలో ఎప్పుడు నా మీద కేసులు లేవు, కేసు పెట్టించి అది పట్టుకొని వెళ్ళి దాంట్లో ఉన్నవన్నీ కూడా చెప్పి ఇది వీడు అట్లా వీడు ఇట్లా అని చెప్పి పొరదల్లే ప్రయత్నం. అంటే బేసికలీ అదే చేస్తున్నారు కదా వీళ్ళు ఇప్పుడు.